వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్‌కు సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా మనం ఇప్పటివరకు సైకాలజీ, సోషల్‌కి సంబంధించినటువంటి అనేక బిట్లు ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో, నిన్న మొన్నటి వరకు జరుగుతున్నటువంటి తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌లో కూడా సైకాలజీకి సంబంధించి ఎస్పెషల్లీ మరి ఎక్కువ బిట్లు మనం ప్రాక్టీస్ చేసినవి రావడం జరుగుతుంది. సో, మీ నుంచి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ రావడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్‌లే మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగా కాన్సెప్ట్ మనకు వచ్చినట్లయితే అప్లికేషన్ మెథడ్‌లో క్వెషన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో, మనం అన్ని చాప్టర్ల పైన, సిద్ధాంతాల పైన, సైకాలజీ లోపట అన్నింటిపైన మనం కాన్సెప్ట్ బేస్డ్ బిట్లు చేయడం జరిగింది. సో, వీటి ద్వారా మనకు ఒక అండర్‌స్టాండింగ్ అనేది వచ్చింది. మరి ఈరోజు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెథడ్‌లో కొంచెం క్వెషనింగ్ హార్డ్‌గా డిఫికల్ట్‌గా అడిగేటువంటి విధానాన్ని కూడా తీసుకొని ఈరోజు బిట్లు మరి తయారు చేయడం జరిగింది. సో, ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మరి దీని ప్రాక్టీస్‌లోకి వెళ్ళిపోతే ఒకటో క్వెషన్ చూడండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు ఇక్కడ. లెర్నింగ్ డిజేబిలిటీస్ విత్ దేర్ ప్రైమరీ సింప్టమ్స్ అన్నాడు ఇక్కడ. ఇది డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్ప్రాక్సియా అన్నాడు. దానికి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషను లిస్ట్ 2లో ఇవ్వడం జరిగింది. వీటిని జాయిన్ చేయమని అడుగుతుండు. సో, నిన్నటిదాకా మన కాన్సెప్ట్ బేస్‌లో ప్రాక్టీస్ చేసిన బిట్లు ఏదో ఒక దాని గురించి చేయడం జరిగింది. డిస్లెక్సియానో, డిస్గ్రాఫియానో అని. సో, ఈరోజు మరి అన్నీ తెలిసి జతపరచుడు అని అంటే డిఫికల్ట్ లెవెల్ పెరిగింది ఎగ్జామినేషన్‌లో. సో, గతంలో కూడా చాలా వరకు క్వెషన్‌లు ఇట్లే వచ్చినాయి. కానీ అన్నిటి ఇలాగే వస్తాయి అనుకోవద్దు. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే బ్లూ ప్రింట్ ప్రకారం అన్ని రకాల క్వెషన్‌లు ఉంటాయి. సో, క్వెషన్ పేపర్‌ను పూర్తిగా చివరిదాకా కంప్లీట్‌గా ఇది ఏది వదిలిపెట్టకుండా చేయడం అనేది చూసుకోండి అది. ఎందుకంటే చాలా ఈజీ కూడా చివరిలో ఉండొచ్చు. సో, ఇక్కడ తీసుకుంటే మరి ఆన్సర్ ఒక్కసారి వీటిని జాయిన్ చేసి చూడండి. రాయడంలో ఇబ్బంది, చాలక సమన్వయంలో ఇబ్బంది, చదవడంలో ఇబ్బంది, గణితంలో ఇబ్బంది. వీటిని మనం జతపరచాలి. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఏ 1C, 2A, 3D, 4B. మరొకసారి వీటిని మనం జాయిన్ చేసుడు కూడా చూసినట్టయితే ఏమవుతుంది ఇక్కడ డిస్లెక్సియా అంటే చదవడం లోపల ఇబ్బంది, డిస్గ్రాఫియా అంటే రాయడం లోపల ఇబ్బంది, డిస్కాల్కులియా అంటే గణితం లోపల ఇబ్బంది, మరి డిస్ప్రాక్సియా అంటే మోటార్ స్కిల్స్ అంటే చాలక నైపుణ్యాల్లో లోపించడం అనేది జరుగుతుంది. సో, డిస్లెక్సియా అంటే ఇది చదవడం, డిస్గ్రాఫియా రాయడం, డిస్కాల్కులియా గణితం, డిస్ప్రాక్సియా అంటే చాలాకు సంబంధమైనటువంటిది. సో, ఇది సెకండ్ క్వెషన్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గిఫ్టెడ్ లెర్నర్? క్రింది వాటిలో ప్రజ్ఞావంతుడైనటువంటి అభ్యాసకుని యొక్క లక్షణం కానిది ఏది అంటుండే ఇక్కడ. కానిది అనేది నాట్ అనేది పక్క గుర్తుపెట్టుకోండి. సో, హై ఎబిలిటీ టు అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్త ఆలోచన సామర్థ్యం ఎక్కువ, స్వతంత్ర ఆలోచన, ప్రశ్నించకుండా తోటివారి నిబంధనలకు కట్టుబడి ఉండడం, మరియు భావ వ్యక్తీకరణ లోపట కొత్తదనం. మరి ఏది గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే ప్రజ్ఞావంతుల యొక్క లక్షణం అంటున్నాడు. లక్షణం కానిదే అంటుండే ఇక్కడ. ఇక్కడ 3 అయినే ఉన్నాయి. సో, ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఆన్సర్ తీసుకున్నట్టయితే మనం మరి ప్రజ్ఞావంతులకు అమూర్త ఆలోచన సామర్థ్యం ఎక్కువే ఉంటుంది, స్వతంత్ర ఆలోచన కూడా ఎక్కువే ఉంటుంది. దీంతోపాటు మరి ప్రశ్నించకుండా తోటివారు కట్టుబడి ఉండడం అనేది ఉండదు వీళ్ళకు. జనరల్గా వీళ్ళు మరి నావెల్టీ ఇన్ ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణ లోపల కొత్తదనం, సృజనాత్మకత కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటుంది. సో, ఆన్సర్ ఇక్కడ కానిది ఏది? సి అనేది కానిది. నెక్స్ట్ తీసుకుంటే 103 తీసుకుంటే అకార్డింగ్ టు పియాజే అకామిడేషన్ అక్కర్స్ వెన్ అంటే అనుగుణ్యం అన్నట్టు అకామిడేషన్. సో, పియాజే ప్రకారం అనుగుణ్యం అనేది ఎప్పుడు జరుగుతుంది? కొత్త సమాచారం ఇప్పటికే ఉన్న స్కీమాలలో ఇమర్చబడినప్పుడా, కొత్త సమాచారం కోసం పాత స్కీమాలను మార్చుకున్నప్పుడా, పిల్లవాడు కొత్త సమాచారాన్ని విస్మరించినప్పుడా, పిల్లవాడు పెద్దలను అనుకరించినప్పుడా? సో, ఆన్సర్ కామెంట్ చేయండి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? 103వ క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 103 ఏంటి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమంటుండంటే ఎగ్జిస్టింగ్ స్కీమాస్ ఆర్ మోడిఫైడ్ ఇంక్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్.
మరి కొత్త సమాచారం కోసం పాత స్కీమాలను మార్చుకున్నప్పుడు అంటుండు ఇక్కడ. అంటే పాత అనుభవాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అంటే స్కీమాస్ అంటారు వాటిని. పాత అనుభవాల్ని స్కీమాస్ అంటారు. ఇవి కొత్త విషయానికి సరిపోనప్పుడు మరి పాత వాటిని మార్చుకోవడమా? లేకపోతే ఒక కొత్తగా మళ్ళొక స్కీమాని ఏర్పరచుకోవడమా? దీన్ని మనం ఏమంటామంటే అనుగుణ్యం, అకామిడేషన్ అనడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 104 తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టేజ్ ఇన్ బ్రూనర్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ? బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో లేని దశ ఏది అంటుండి ఇక్కడ. లేనిది క్రియాత్మక దశన, ప్రతిబింబ లేదా చిత్ర దశన, ప్రతీకాత్మక దశన, ప్రచాలక దశన. మరి ఏది లేదు అని అంటుండు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి, ప్రచాలక దశ. ఆపరేషనల్ అనేది లేదు. ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్ అంటే క్రియాత్మక, ప్రతిబింబ, చిత్ర, ప్రతీకాత్మక అనేటివి ఉన్నవి ఇక్కడ. ఇదొక్కటి మాత్రం ఈ ప్రచాలక దశ లేదా ఆపరేషనల్ అనేది దేనికంటే పియాజేకి సంబంధించినటువంటిది. 105 తీసుకుంటే A teacher observes that a student is constantly fidgeting, unable to sit still and interrupts others. This behavior is indicative of అంటాడు. అంటే ఒక పిల్లవాడు నిరంతరం కదులుతూ ఉన్నాడు, స్థిరంగా కూర్చోలేకపోతుండు, ఇతరులకు అంతరాయం కలిగిస్తుండు. ఇదంతా టీచర్ గమనించాడు. మరి ఈ ప్రవర్తన దేన్ని సూచిస్తుంది? దృష్టిలోపం, ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఆటిజం, వినికిడి లోపం. సో ఇక్కడ 105 తీసుకుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ ADHD. ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఎందుకు అంటే ADHD ఉన్నటువంటి పిల్లవాడు ఒక్క చోట కూర్చోలేడు, అతిగా కదులుతూ ఉంటాడు, ఏకాగ్రత లోపిస్తుంది. ఇవన్నీ లక్షణాలు ADHDకి సంబంధించినటువంటి లక్షణాలే. 106 తీసుకుంటే మ్యాచ్ ద సైకాలజిస్ట్ విత్ దేర్ డెఫినేషన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటుంది ఇక్కడ. అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల్ని వారి ప్రజ్ఞా నిర్వచనాలతో జతపరచండి. అంటే ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి శాస్త్రవేత్తల్ని ఇవ్వడం జరిగింది. సో బినే, వెస్లర్, టెర్మన్. మరి కింద ఉన్నటువంటి ఆన్సర్లు ఒకసారి చూడండి. సో వీటిని జతపరచడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 1C, 2B, 3A. అంటే ఇది ఇక్కడ ప్రజ్ఞను తీర్పు, అవగాహనగా నిర్వచించారు. ఎవరు? బినే. మరి విస్లర్ ఏం చేసిండు? సమగ్ర సామర్థ్యం అన్నాడు. మరి టెర్మన్ ఏమన్నాడు? అమూర్త చింతనయే సామర్థ్యం అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ యొక్క నిర్వచనాలు. నెక్స్ట్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? అంటే వికాసం గురించి క్రింద ఇచ్చిన వాటి లోపల ఒకటి తప్పు ఉంది అంటుండే ఇక్కడ. వికాస సూత్రాలు ఏముంది చూద్దాం. వికాసం బహుళ పార్శ్వం అయినది, మల్టీ డైమెన్షనల్. వికాసం అనువైనది, మార్పు చెందేది. అండ్ వికాసం వయోజన దశలో ఆగిపోతుంది. వికాసం, పెరుగుదల మరియు నిర్వహణ ఉంటాయి. వికాసంలో పెరుగుదల ఉంటుంది మరియు నిర్వహణ ఉంటుంది. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ మరి ఆన్సర్ ఏంది? సి, డెవలప్మెంట్ స్టాప్స్ అట్ అడల్ట్హుడ్ అనేది తప్పు. ఇది తప్పుగా ఉన్నది అంటుండే కనుక చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కనుక ఇక్కడ నాట్ అని ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చేయండి. అంటే వికాసం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. అది వయోజన దశతోటి ఆగిపోదు. పెరుగుదల మాత్రం ఆగిపోతుంది, వికాసం అనేది ఆగిపోదు. నెంబర్ 107 తీసుకుంటే ది సెఫాలోకాడల్ ప్రిన్సిపల్ ఈజ్ బెస్ట్ ఇల్లుస్ట్రేటెడ్ బై విచ్ ఆబ్జర్వేషన్? శిరపాదాభిముఖ సూత్రాన్ని ఏ పరిశీలన ఉత్తమంగా వివరిస్తుంది? ఇక్కడ చూడండి. అంటే మరి శిరోపాదాభిముఖం అనే సూత్రానికి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది ఇక్కడ. శిశువు వేల కంటే ముందు చేతులపై నియంత్రణ పొందుతాడు. శిశువు కూర్చోవడానికి ముందే తల ఎత్తగలుగుతాడు. శిశువు నడవడానికి ముందే మాట్లాడడం నేర్చుకుంటాడు. వికాసం పిల్లలందరికీ ఒకేలా ఉంటుంది. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ B is the right answer. An infant lifts its head before it can sit. అంటే శిశువు కూర్చోడానికి ముందే తల ఎత్తగలుగుతాడు.
అనేది ఇక్కడ ఉన్నది. అంటే ఈ శిరోపాదాభిముఖ సూత్రం ప్రకారం ఏమవుతుందంటే వికాసం అనేది తల నుండి కిందికి జరుగుతుంది. అందుకే శిశువు మొదట తలను నిలపగలుగుతాడు, ఆ తర్వాత నడుము, ఆ తర్వాత కాళ్ళు ఇట్లా నియంత్రణలోకి తీసుకురావడం జరుగుతుంది. 108 109 తీసుకుంటే రక్షక తంత్రాలను ఉదాహరణలతో జతపరచండి. మ్యాచ్ ద డిఫెన్స్ మెకానిజం విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ డిఫెన్స్ మెకానిజం ఇవ్వడం జరిగింది, సో వాటికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్లు చూడండి. హేతుకీకరణ, రేషనలైజేషన్, ప్రతిగమనం, రిప్రెషన్, ప్రక్షేపణం, ప్రొజెక్షన్, వాటికి సంబంధించి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వీటిని ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ ఏ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఏ. 1B, 2C, 3A. ఏంటిది 1B అంటే ఏంది? హేతుకీకరణ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అందని ద్రాక్ష పుల్లన. వెరీ సింపుల్ అది. మరి రెండవది ఏంది? ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఏమవుతుంది? సి. ఒత్తిడిలో ఉన్న పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారంటే అది ప్రతిగమనం. అందని ద్రాక్ష పుల్లన హేతుకీకరణం. విద్యార్థి ఫెయిల్ అయినందుకు టీచర్ నిందించడం అనేది మరి ప్రొజెక్షన్. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇవ్వకుండా మరి 2, 3 కూడా ఆప్షన్లు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో క్వశ్చన్లు ఇలాగ కూడా రావడం జరుగుతుంది. నిన్న మనం చూసినట్టయితే అప్లికేషన్ మెథడ్ వస్తుంది, ప్లస్ కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా అడగడం లేదు. సో విచ్ ఈజ్ నాట్ కంపోనెంట్ ఆఫ్ స్టెర్న్బెర్గ్స్ ట్రైఆర్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ట్రైఆర్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. స్టెర్న్బెర్గ్ త్రిపక్ష సిద్ధాంతంలో భాగం కానిది ఏది అంటుండే ఇక్కడ. అంటే ఈ స్టెర్న్బెర్గ్కు సంబంధించింది కానిది ఏది అంటుండే ఇక్కడ. విశ్లేషణాత్మకత, సృజనాత్మకత, సందర్భోచిత ఆర్ ఆచరణాత్మక, ప్రాదేశిక ఆర్ దృశ్య. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది రేరు బిట్టు. సో ది డి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పేషియల్ విజువల్ అంటే ప్రాదేశిక దృశ్య అనేది ఈయనకు సంబంధించినటువంటిది కాదు. మరి ఈ స్టెర్న్బెర్గ్ త్రిపక్ష సిద్ధాంతంలో ఒకటి ఏముంటుంది అంటే విశ్లేషణాత్మక ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది, ఆచరణాత్మక ఉంటుంది అనే 3 రకాలే ఉన్నాయి. మరి ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఎవరిది? ఇది గార్డనర్ది. 4th అనేది గార్డనర్కి సంబంధించినటువంటిది. 11th, ఏ చైల్డ్ యూజువల్లీ ప్లేస్ అలోన్ బట్ నియర్ అదర్ చిల్డ్రన్ విత్ సిమిలర్ టాయ్స్. దిస్ ఈజ్ కాల్డ్. ఒక పిల్లవాడు సాధారణంగా ఒంటరిగా ఆడుకుంటాడు, కానీ ఇతరుల దగ్గర ఆడుకుంటుంటాడు, కానీ అవే బొమ్మలతో ఆడుకుంటాడు. దీన్ని ఏమంటాడు? తనకు తాను ఒంటరిగా ఆడుకుంటాడు చూసుకుంటూ పక్కన. సో ఇది ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, సంసర్గ క్రీడ. సో ఇది ఏంది? ద ఆన్సర్ ఈస్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యారలల్ ప్లే అంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లలు ఒకటే చోటు ఉన్నారు, కానీ ఎవరి ఆట వాడే ఆడుకుంటుండు, తప్పితే కలిసి ఆడుకోవట్లేదు. దీన్ని ఏమంటారంటే సమాంతర క్రీడ అంటారు ఇది. ఓకే, ఎన్ఈపి ప్రకారం కూడా ఎన్ఈపి నుంచి, ఆర్టీఈ నుంచి, సిసి నుంచి అండ్ ఆర్పిడబ్ల్యూడి గురించి ఈ 4 నుంచి ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్లన్నా అడగడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి సెపరేట్ మనం వీడియోలు అనేవి తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఒక 4 చూస్తున్నాం అంటే 2 మార్కులు ఈజీగా వస్తాయి. సో ఇక్కడ అండర్ ఎన్ఈపి 2020 ద న్యూ కరిక్యులర్ స్ట్రక్చర్ 5+3+3+4 రిప్లేసెస్ ద ఓల్డ్ 10+2 సిస్టమ్. ది ఫస్ట్ 5 years ఆర్ కాల్డ్. ఇక్కడ ఎన్ఈపి 2020 ప్రకారం పాత ఇప్పుడు ఉన్నటువంటి 10+2 స్థానం లోపల కొత్త విధానం తీసుకురావడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల. ఏది? 5+3+3+4. మరి ఇందులో ఫస్ట్ 5 అనేది ఉంది కదా, మరి అది ఏ దశ అంటుండే ఇక్కడ? సన్నాహక దశ, పునాది దశ, మధ్య దశ, మాధ్యమిక దశ. సన్నాహక దశ ఏదంటుండే ఇక్కడ చూడండి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పునాది దశ, ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. ఫస్ట్ 5 years ఏం చేస్తున్నారు? ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తుండ్రు అంటే 5 ఏళ్ళలో ఏం చేస్తారు? అంగన్వాడీ ప్లస్ 1వ తరగతి 2వ తరగతి కలిపి 5 ఏళ్ళు ఎత్తుండ్రు. అంటే దీన్ని పునాది దశ. అంగన్వాడీ ప్లస్ 1+2 అంటే 1వ తరగతి 2వ తరగతి అంగన్వాడీని కలిపి పునాది దశ. తర్వాత 3 ఏళ్ళేమో ఇది ఫస్ట్ అంగన్వాడీ ప్లస్ 1, 2 తరగతులు కలిపి 5 ఏళ్ళు దాన్ని పునాది దశ అంటుండు. సారీ,
తర్వాత 3 ఏళ్ళేమో ప్రిపరేటరీ దశ అంటుర్రు. ఆ తర్వాత దాన్ని మిడిల్ దశ అంటుండు. చివరి దాన్నేమో సెకండరీ దశ అంటుండు. అంటే 4 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని సెకండరీ లెవెల్ అంటుండు ఇక్కడ. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే మ్యాచ్ ద థియరీస్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్‌కి సంబంధించిన ప్రేరణా సిద్ధాంతాలను జతపరచండి అంటుండు. మరి ప్రేరణా సిద్ధాంతాలు ఎవరెవరు ఉన్నాయి? అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతం, హైరార్కీ ఆఫ్ నీడ్స్. తర్వాత సాధనా ప్రేరణ, అచీవ్‌మెంట్ మోటివేషన్, సహజాత సిద్ధాంతం, ఇన్‌స్టింక్ట్ థియరీ. ఇక్కడ మరి మెక్‌డొగల్, అబ్రహాం మాస్లో, మెక్‌క్లెల్లాన్. చూద్దాం ఇక్కడ మరి ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ 1B 2C 3A. 1B అవసరాల క్రమానుగత శ్రేణి ఎవరు? అబ్రహాం మాస్లో. దీని గురించి మన చాలాసార్లు వచ్చింది. ఓకే, తర్వాత 2C సాధనా ప్రేరణ అంటే ఎవరు? మెక్‌క్లెల్లాన్. తర్వాత 3A ఇన్‌స్టింక్ట్ థియరీ, సహజాత సిద్ధాంతం, ఏది? మెక్‌డొగల్. ఇది దీనికి సంబంధించినటువంటిది. సో ఇలా క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనకు కొంచెం లాజిక్గా ఆలోచించవచ్చు. 1 లేదా 2 తెలిసినాయి అనుకోర్రి, తర్వాత ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఎలిమినేషన్ మెథడ్లో కూడా చూసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్యకు అడ్డంకి కానిది ఏది అంటుంది ఇక్కడ. సమ్మిళిత విద్యకు అడ్డంకి కానిది ఏది? శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరతన, కఠినమైన పాఠ్యక్రమమా, ఉపాధ్యాయుల సానుకూల వైఖర్య, మౌలిక సదుపాయాల లేమియా. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే నాట్ అంటుండు, అది గమనించండి. నాట్ అంటుండు కనుక ఇక్కడ 114 ఈజ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్. పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్. ఉపాధ్యాయులకు సానుకూల వైఖరి ఉండడం సమ్మిళిత విద్యకు బలం కానీ అడ్డంకి కాదు. మరి ఇక్కడ ఏమంటుండు? సమ్మిళిత విద్యకు అడ్డంకి కానిది ఏది అంటుండు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి 3 బ్యారియర్స్, ఇది మాత్రం బ్యారియర్ కాదు అన్నట్టు ఇక్కడ. తర్వాత అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్, నో లాంగర్ అప్లైస్ టు ఏ చైల్డ్ హూ హ్యాజ్ అచీవ్డ్. కంటికి కనిపించింది లేనట్లే. మన కంటికి కనబడతలేదంటే అది లేనట్టే, కనిపిస్తుందంటే అది ఉన్నట్టు అనేది ఏది సాధించిన పిల్లాడికి ఇకపై వర్తించదు అంటుండే ఇక్కడ. మరి అది బదిలపరుచుకునే భావన, వస్తు స్థిరత్వమా, ఎనిమిజం, జంతువాదమా, కేంద్రీకృతమా? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ వస్తు స్థిరత్వం, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అవుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా మరి? వస్తువు కంటికి కనిపించకపోయిందనుకోర్రి, అది ఉంటుంది అని గ్రహించడమే వస్తు స్థిరత్వం. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కనిపించింది లేనట్లే అనే భావన వెళ్ళిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 116 తీసుకుంటే ఇఫ్ ఏ టెస్ట్ మెజర్స్ ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఇట్ ల్యాక్స్. ఒక పరీక్ష ప్రతిసారి నిర్వహించినప్పుడల్లా అస్థిరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఎప్పుడు ఒకేలాంటి ఫలితాలను ఇవ్వట్లేదు. మరి అంటే దానికి ఏది లోపించింది అన్నట్టు? ఆ పరీక్షకి ఏది లేనట్టు? సత్ప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్ఠత, ప్రమాణాలు. సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. వ్యాలిడిటీ, రిలయబిలిటీ, అబ్జెక్టివిటీ, నామ్స్. ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రిలయబిలిటీ, దానికి విశ్వసనీయత లేనట్టే, ఎందుకంటే రకరకాల ఫలితాలు ఇస్తుంది అది. క్వశ్చన్ నెంబర్ 117 తీసుకుంటే మ్యాచ్ ద పేరెంటింగ్ స్టైల్స్ విత్ దేర్ డిస్క్రిప్షన్స్. మరి పెంపక శైలుల మీద ఈరోజు కూడా క్వశ్చన్ వచ్చినట్టున్నది మనకు 5th రోజు. సో ఇక్కడ అథారిటేటివ్, పర్మిసివ్ అంటే నియంతృత్వ, ప్రజాస్వామ్య లేదా అనుమతించే అని ఇవ్వడం జరిగింది. సో కింది వాటిని జతపరచాలి మరి. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇది కూడా మరి ఈజీగా ఉండడానికి కొరకు పైనే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో ఇట్లా ఫస్ట్ ఏనే ఆప్షన్ ఇవ్వడం ఉండదు మనకి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కు వెంటనే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఏమవుతుంది ఇక్కడ 1B. 1B అంటే ఇక్కడ నియంతృత్వం, అథారిటేరియన్ అంటే ఏమవుతుందంటే ఎక్కువ నియంత్రణ తక్కువ ప్రేమ. మరి 2C ప్రజాస్వామ్య, అథారిటేటివ్ ప్రజాస్వామ్యం ఏమవుతుంది? C అవుతుంది, ఎక్కువ నియంత్రణ ఎక్కువ ప్రేమ. సారీ, మొదటిది 1B ఎక్కువ నియంత్రణ తక్కువ ప్రేమ 1B. 2C అంటే ప్రజాస్వామ్య, దానికి సంబంధించింది ఏంటిది? ఎక్కువ నియంత్రణ ఎక్కువ ప్రేమ. మరి 3A అంటే పర్మిసివ్ అంటే అనుమతించేటువంటిది. అనుమతించేది ఏంటిది? ఎక్కువ ప్రేమ తక్కువ నియంత్రణ. సో కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. దాదాపు మనం జనరల్గా అయితే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిటి వేసుకున్నాం దీనిలో. ఈ మూడింటికి 3 రకాలు, కానీ ఇక్కడ 3 తెలిసి ఉండాలి అన్నట్టే ఉన్నది ఇక్కడ. సో ఆల్రెడీ మనం చేసినటువంటి ప్రాక్టీస్ బిట్లు అన్నీ చేయడం జరిగింది కనుక కాన్సెప్ట్ మీద మనకు మంచి ఐడియానే ఉన్నది అనుకుంటున్నా. సో అందుకే ఇట్లా అప్లైడ్ ఏ విధంగా ఇచ్చినా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, కానీ చేయగలుగుతాం. సో అన్ని క్వశ్చన్లు ఎట్లాగో ఇట్లా ఉండయి 100%, కొన్ని మాత్రమే ఉంటాయి. విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ లా ఆఫ్ థారండైక్స్ లెర్నింగ్. ప్రైమరీ లా ఆఫ్ థారండైక్స్ లెర్నింగ్, థారండైక్ అభ్యసన నియమాల్లో కూడా ప్రధానమైనది కానిది అంటుండే ఇక్కడ. సో సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, సామీప్య నియమం, ఫలిత నియమం, ఇలా కానిదేది అంటుండే ఇక్కడ. సో కానిదేది? సామీప్య నియమము, సి అనేది కాదు. మరి థారండైక్ ప్రధాన నియమాలు అవే 3 ఉంటాయి, సంసిద్ధత, అభ్యాస, ఫలిత. సో సామీప్య నియమం అనేది దాని ఉపనియమం అవుతుంది. థారండైక్ కానీ ఉపనియమం, అది ప్రధాన నియమం కాదు. ఇక్కడ గమనించాలి, కన్ఫ్యూజ్ కాకండి. ప్రధాన నియమం కాదు, ఉపనియమం. ఏ టీచర్ యూజెస్ ఏ కాన్సెప్ట్ మ్యాప్ టు టీచ్ ఏ లెసన్. దిస్ ప్రైమరీలీ హెల్ప్స్ ఇన్. A teacher uses a concept map to teach a lesson. This primary helps in. కాన్సెప్ట్ మ్యాప్ చూపెట్టుకుంటే ఆ పాఠం బోధించడానికి ఉపయోగిస్తాడు. ఇది ప్రధానంగా దేనికి సహాయపడుతుంది? చేతిరాతను మెరుగుపరచడం, సమాచారాన్ని నిర్వహించడం మరియు అనుసంధానించడం, హాజరు తనిఖీ చేయడం, బోధనా సమయాన్ని తగ్గించడం. ఇలాంటి క్వశ్చన్ ఈరోజు 5th రోజు రావడం జరిగింది. ఏది? ఒక చిత్రాన్ని చూపించి తర్వాత పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది. సో ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్గనైజింగ్ అండ్ కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇది. సో ఇలాంటిది సేమ్ క్వశ్చన్ అన్నట్టు. దానికి ఏమవుతుంది? కాన్సెప్ట్ మ్యాప్ అనేది విషయాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, సమాచారాన్ని చక్కగా అమర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. 120 తీసుకుంటే మ్యాచ్ ద పర్సనాలిటీ టైప్స్ బై క్రెస్మర్ వర్గీకరణకు సంబంధించి మరి ఇక్కడ మూర్తిమత్వ రకాలను ఇచ్చండి. ఇక్కడ చూడండి ఏం చేసింది ఇక్కడ. సో దీనిలో లిస్టు 1లో చూడండి, ఈ స్పెల్లింగ్ తప్పించినటువంటి పిక్నిక్ కాదు అది, పైనిక్, PYENIC, అది PYENIC, పైనిక్. ఓకే. నెక్స్ట్ లెప్టోసోమాటిక్. ఆ తర్వాత ఏం చేసిండు? అథ్లెటిక్. సో ఈ లెప్టోసోమాటిక్ని మనం ఏమంటామంటే యాస్థెటిక్ అని కూడా అంటాం, అంటే ప్రాంశుకాయులు. అథ్లెటిక్ అంటే క్రీడాకాయులు తెలుగులో. మరి పైనిక్ అంటే పీవరకాయులు. సో ఇక్కడ కింద ఉన్నటువంటి వాడిని బట్టి మరి ఆర్గనైజ్ చేయండి. సో ఇక్కడ మనం ఆన్సర్ ఫస్ట్లో పెడుతున్నాం కనుక ఈజీగా ఉండడానికి, సో ఆన్సర్ పక్కన పెట్టేస్తున్నాను, కనబడకుండా వేస్తున్నా. సో ఏం జరుగుతుంది ఇక్కడ మరి పైనిక్ రకం వారు ఎట్లుంటారంటే పొట్టిగా, లావుగా, కలుపుగోలుగా ఉంటారు. పొట్టిగా, లావుగా, కలుపుగోలు అంటే 1B అవుతుంది. రెండోది ఏమవుతుంది? లెప్టోసోమాటిక్ వారు ఎట్లుంటారు? సన్నగా, పొడవుగా, మితభాషలుగా ఉంటారు. ఇది తర్వాతది నెక్స్ట్ ఇది. సో ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1B, 2C, 3A. ఓకే. లర్న్డ్ హెల్ప్లెస్నెస్ ఈజ్ ఏ కాన్సెప్ట్ అసోసియేటెడ్ విత్ అంటుంది ఇక్కడ. లర్న్డ్ హెల్ప్లెస్నెస్ ఈజ్ కాన్సెప్ట్ అసోసియేటెడ్ విత్. నేర్చుకున్న నిస్సహాయత అనే భావన ఎవరికి సంబంధించింది అంటుంది. నేర్చుకున్న నిస్సహాయత, ఇది మన బిట్లలో వచ్చింది. ఇది పావులోవ్, మార్టిన్ సెలిగ్మాన్, స్కిన్నర్, బండూరా.
సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ బి, మార్టిన్ సెలిగ్మాన్. మార్టిన్ సెలిగ్మాన్. ఏంటిది ఇక్కడ మరి కుక్కల మీద చేసినటువంటి ప్రయోగం ద్వారా వరుస వైఫల్యాల వల్ల జీవి ప్రయత్నించడం మానేస్తుంది అని చెప్తుండు. వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినాయి అనుకోండి, ఇక ట్రై చేయడమే మానేస్తారు. సో నేర్చుకున్న నిస్సహాయత అని అంటారు దీన్ని. దీన్ని నిరూపించడం జరిగింది అని జాగ్రత్త పెట్టుకోండి. ఇది కొత్త బిట్ లాగా ఉంటుంది. ఇదివరకు వచ్చేది మన దాంట్లో కానీ రేరుగా వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇది వచ్చింది. నిర్మాణాత్మక మూల్యాంకనానికి సాధనం కానిది ఏది అంటుండే ఇక్కడ. అసైన్మెంట్, క్విజ్, వార్షిక ఆర్ టర్మ్ పరీక్ష, సామూహిక చర్చ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. కానిది అంటుండే కనుక. మరి ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనానికి అసైన్మెంట్లు ఇచ్చుకోవచ్చు, క్విజులు ఇచ్చుకోవచ్చు, సామూహిక చర్చ చేస్తాం, ఇదంతా జరుగుతుంది. ఇది మాత్రం జరగదు. అంటే జనరల్ ఏం 122 ఇది టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది కాదు. విద్యా సంవత్సరం చివరిలో ఎంత నేర్చుకున్నాడో నిర్ణయించడానికి పెట్టేదాన్ని. కాబట్టి ఇది మరి ఏమంటారు, సమగ్ర మూల్యాంకనం లేదా సంకల మూల్యాంకనం అంటారు కనుక ఇది దీనికి సంబంధించింది కాదు. క్వశ్చన్ నెంబర్ 123 తీసుకుంటే, ఎ చైల్డ్ కాల్స్ ఎ జీబ్రా ఎ హార్స్ విత్ స్ట్రైప్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటుండే ఇక్కడ. ఇది థర్డ్ రోజు ఇలాంటి క్వశ్చన్ అడిగినట్టున్నాడు. ఇది మరి ఒక పిల్లవాడు ఏం చేసిండు, జీబ్రాను చూసి చారల గుర్రం అని పిలుస్తాడు. ఇది దేనికి ఉదాహరణ? ఎగ్జాంపుల్ చేంజ్ ఉంది కానీ సేమ్ రిలేటెడ్ అడిగాడు. థర్డ్ రోజు అనుగుణ్యం, సంశీకరణం, వ్యవస్థీకరణ, సమతుల్యత. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏమంటున్నాం, అస్సిమిలేషన్. ఆన్సర్ ఈజ్ అస్సిమిలేషన్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంటి, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చూసినాం, మనం అకామిడేషన్ చూసినాం. పాతది గతంలో నేర్చుకుని సెట్ కాలేదు అనుకోండి, కొత్తదానికి అనుకూలంగానే మారాలి, లేదన్నా కొత్తదాన్ని నేర్చుకోవాలి పాతాన్ని వదిలిపెట్టి. అది మరి సాంశీకరణం అంటే ఏంది, ఇక్కడ పాత స్కీమా అంటే గుర్రం ఆధారంగా కొత్త జంతువును అంటే ఇది జీబ్రాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అంటే పాత ఉన్న నాలెడ్జ్ను కొత్తదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. దీన్ని సాంశీకరణం అంటారు. అంటే అది గుర్రం కాదు అని తెలుసుకొని మార్చుకుంటే ఏమవుతుంది, అది అనుగుణ్యం అవుతుంది. మార్చుకోకుండా అట్లే దానికి 4 కాళ్ళు ఉన్నాయి కనుక అది గుర్రం. సో దీనికి 4 కాళ్ళే ఉన్నాయి కనుక దీన్ని కూడా గుర్రం అనడు. పాత నాలెడ్జ్ని బట్టి అయితేనేమో సాంశీకరణం అవుతుంది. లేదు అది గుర్రం కాదు అని తెలుసుకొని మార్చుకుంటే అది అనుగుణ్యం అవుతుంది. డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకున్నా కూడా ముఖ్యమైనది కనుక చెప్తున్నాం. సో ఇక్కడ మ్యాచ్ ద స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాస దశలను జతపరచు అంటుండే. ఇక్కడ డైరెక్ట్ ఇవ్వకుండా చూడండి. సో ఇక్కడ కూయింగ్, బబ్లింగ్ అండ్ టెలిగ్రాఫిక్ స్పీచ్ అని 3 ఇచ్చిండు. మరి కింద 2 పదాల వాక్యాలు, అచ్చు వాక్యాలు, హల్లు, అచ్చు కలయికలు అన్నాడు ఇక్కడ. సో ఇది కూడా మనం మరి కిందికి తీసుకున్నాం. ఆన్సర్ ఏలోనే ఉంది. సో ఏమంటుండే ఇక్కడ 1B, 2C, 3A. కూయింగ్ అంటే ఆ ఊ శబ్దాలు ఇవి. వాబ్లింగ్ అంటే మా, బా, దా ఇట్లా. టెలిగ్రాఫిక్ స్పీచ్ అంటే ఎట్లుంటుంది, 2 పదాలతోటి మాట్లాడు. ఉదాహరణకు అమ్మ, రా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మరి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 125 తీసుకుంటే, విచ్ అసెస్మెంట్ ఫోకసెస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్ ఇన్ లెర్నింగ్. అభ్యసనలో లోపాలను గుర్తించడంపై దృష్టి సారించే మూల్యాంకనం ఏది? ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్ను, లెర్నింగ్ లోపల ఉండే గ్యాప్స్ను ఇది గుర్తిస్తుంది. ఈ ఇవాల్యుయేషన్ మూల్యాంకనం అది ఏది? మరి ప్లేస్మెంట్ మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, సహజ సామర్థ్య పరీక్ష. సో 2 ఈజీగా ఎలిమినేట్ చేసే విధంగానే ఉన్నవి తిప్పి అడిగినప్పుడు కూడా. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, లోప నిర్ధారణ మూల్యాంకనం. సో విద్యార్థి మరి విద్యార్థికి ఎక్కడ అర్థం కాలేదు, మరి అభ్యాసం లోపల ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి, ఆ గ్యాప్స్కు కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి చేసేదే ఇది.